నమస్తే అండి. ఈరోజు మనం ఒక మంచి దేశానికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. సుందర కాశ్మీరం. సుందర కాశ్మీరం గురించి తెలియని వారు ఉండరు. పాకిస్తాన్ చైనా బోర్డర్లో ఉన్న ఈ ప్రదేశం ఎంతో అందమైనది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలని కోరుకుంటారు. అటువంటి సుందర కాశ్మీరం గతం నుంచి చూసినా ఎప్పుడూ రక్తసిక్తమే. అయినప్పటికీ ప్రభుత్వాలను బట్టి, వారు తీసుకునే చర్యలను బట్టి గత 2 దశాబ్దాలుగా ప్రశాంతంగానే ఉంది. అలాంటి సుందర కాశ్మీరాన్ని మళ్ళీ ఉగ్రవాదులు రక్తసిక్తం చేసేశారు. పర్యాటకుల్ని విచక్షణారహితంగా కాల్చేశారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా కలిసివేసే సంఘటన. ఈ సంఘటన నుంచి బయటపడాలన్నా ప్రతి భారతీయుడు మళ్ళీ బాగా జరిగింది అని చెప్పుకోవాలంటే ప్రతీకార చర్యే ఒక్కొక్క మార్గం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే దిశగా ముందుకు సాగుతుంది. రాజ్నాథ్ సింగ్ మాటల్లో చూస్తే మేం తీసుకోపోయే ప్రతీకార చర్య ప్రపంచం కలవరపోయేలా ఉంటుంది అని ఒక ప్రకటన చేశారు. దాన్ని బట్టే అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రవాద చర్యకు ప్రతిచర్యగా ఏం తీసుకోబోతుందనేది మనకి వారి మాటలను బట్టే అర్థమవుతుంది. అంతేకాదు వెంటనే ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపట్టింది. పాకిస్తాన్పై 5 ఆంక్షలు విధించింది. సింధు జలాల రద్దు, అలాగే అటారీ చెక్పోస్ట్ మూసివేత, సరిహద్దు మూసివేత. అంతేకాదు ఇప్పటివరకు రాయబార కార్యాలయాల్లో ఉన్న 50 మందిలో 30 మంది తగ్గించటం, పాకిస్తాన్ వీసాతో వచ్చిన వారిని మే 1వ తారీఖు లోపు దేశం విడిచి వెళ్ళిపోమనటం, ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. పాకిస్తాన్ గగనతలంపై కూడా ఎటువంటి విమానాలు రాకపోకలు నిషేధించారు. సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళిన ప్రధాని కూడా వచ్చే మార్గంలో అరేబియా సముద్రంపై నుంచి గుజరాత్ మీదుగా వచ్చారే తప్ప పాకిస్తాన్ వైపు నుంచి రాలేదు. ఇప్పుడు పౌర విమానాలు కూడా మార్గాన్ని మార్చుకున్నాయి. వెంటనే అనేక చర్యలు చేపడుతున్నారు. కాశ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైన్యం అయితే వారి కోసం, ఎవరైతే ఉగ్రదాడి చేశారో వారి కోసం జల్లెడ పడుతుంది. ఒక రకంగా చూస్తే పర్యాటకుల్ని వారు చంపిన విధానం ప్రతి ఒక్క భారతీయుడిని కలిసివేసింది. కొత్తగా పెళ్ళైన జంటలు బతిమాలుకున్నా వదలలేదు. మతం పేరుతో కూడా చంపేశారు. ముస్లింకు అల్లా కూడా మతం లేదంటారు. ముస్లింలు చెప్పేది ఒకటే, మతం లేదంటారు. మతం లేనప్పుడు హిందువుల్ని హిందువా నువ్వు, ముస్లిమా నువ్వు అని అడిగి మరీ చంపడం ఏంటి? కొంతమంది అల్లాను సంబంధించిన వాక్యాలు చెప్తే వదిలేశారు. కొంతమందిని అయితే నిర్ధారించుకోవడం కోసం బట్టలు ఓడదీసి మరీ చంపేశారు. ఒక కొత్త జంట స్విట్జర్లాండ్ వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంది. పాపం స్విట్జర్లాండ్ వెళ్ళటానికి వారికి వీసా దొరకలేదు. దాంతో మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే ఈ కశ్మీర్కి వచ్చారు. కళ్ళెదుటే చంపేశారు. తన భర్తను పాయింట్ బ్లాక్తో కాల్చేస్తుంటే ఆ భార్య షాక్ అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రతి భారతీయుడిని, ప్రతి వ్యక్తిని కలిసివేసే సంఘటనలే. ఇండియాపై జరిగిన టెర్రరిస్టు దాడికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా స్పందించాయి. ఇలాంటి స్పందన ఎప్పుడూ రాలేదేమో. అన్నీ కూడా దేశానికి సపోర్ట్గా ఉంటామని చెప్పాయి. మీరేది చేసినా మేము వెనకుంటామని చెప్పాయి. అయితే జిత్తులు మారి పాకిస్తాన్ మాత్రం కనీసం ఈ సంఘటనను ఖండించకుండా వారు చేసే ప్రకటనలు ఇంకా రెచ్చగొట్టే చర్యగా ఉన్నాయి. ఇది కావాలనే ఇండియాయే వారే చేసుకున్నారు తప్ప మాకేం సంబంధం లేదన్నారు. మరోవైపు గుమ్మడికాయల దొంగంటే భుజాలు వెతుక్కున్నట్టుగా వారు చేసే పనులు సరిహద్దుల్లోకి యుద్ధ సామాగ్రి దింపేస్తున్నారు. నువ్వు తప్పు చేయనప్పుడు నీకంత భయం ఎందుకు? ప్రపంచ దేశాల్లో కూడా నువ్వు ఇదే చెప్పొచ్చుగా, మేం చేయలేదు, ఆ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు అని దౌత్యపరంగా కూడా మైత్రి ధోరణిలో ముందుకు రావాలి తప్ప
రెచ్చగొట్టే విధంగా భారత్పై పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు వారిని మరింత అనుమానించేలా ఉన్నాయి. అంతేకాదు భారత్ కూడా దూకుడుగానే ఉంది. భారత్ దూకుడు చూసి పాకిస్తాన్ అయితే భయపడిపోతుంది. ఏ క్షణంలో ఏ సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, లేదా లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంపై దాడి చేస్తారా, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుంది భారత్ అనే భయంతోటే బిక్కుమంటున్నారు. ఇదంతా ఎందుకు? ఎప్పుడో స్వతంత్రం వచ్చిన టైంలో చేసుకున్న ఒప్పందం సింధు జలాల పంపిణీ విధానం. ఈ విధానాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ హాయిగా బతికేస్తున్నారు. ఆ సింధు జలాల ఒప్పందాన్ని ఒక్కసారిగా రద్దు చేసింది. ఆ రద్దు ఎంత తీవ్ర ప్రభావం పాకిస్తాన్పై చూపుతుందంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. సింధు జలాలపై ఆధారపడి 45% ప్రజలు అక్కడ బతుకుతున్నారు. వరి పంటలు పండుతున్నాయి, మంచినీటికి అదే. ఇటువంటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవటం అంటే వ్యూహాత్మకంగా దెబ్బతీయటమే. ఇది చాలు, ప్రత్యక్షంగా యుద్ధం చేయక్కర్లేదు. ఇలాంటి కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటే పాకిస్తాన్ ఎంత? అసలు పాకిస్తాన్ బలం ఎంత? మన బలం ఎంత? మనలో సగం లేరు వాళ్ళు. ఒక నావికా దళం చూసుకున్నా, ఒక వైమానిక దళం చూసుకున్నా, ఒక మన ఆర్మీ చూసుకున్నా, అన్నింటిలో కూడా వారు సగమే. వారు చెప్పేది ఒకటే, పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ అంటారు. న్యూక్లియర్ కంట్రీ అయితే భారత్ ఏం చేయలేదా? భారత్ దగ్గర లేదా? ఇటువంటి అన్నీ కూడా మనం లోతుగా వెళ్ళేటంత విశ్లేషణ మనం చేయలేం. అయినప్పటికీ భారత్ గత చరిత్ర చూసుకుంటే, గత దాడులు చూసుకుంటే, గత యుద్ధాలు చూసుకుంటే ఎప్పుడు మందే పై చేయి. ఇప్పుడు కూడా మందే పై చేయి అవుతుంది. అది ఎలా ఉంటుందంటే, పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అంటారు. ఉండేలు దెబ్బ పిల్లకాకి తెలియదు, పెద్దకాకి తెలుసు. గతంలో ఉన్న పాకిస్తాన్ పాలకులకు తెలుసు ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. యుద్ధం వస్తే అనేక ఇబ్బందులు ఉంటాయి, అది కాదనలేవు. ధరలు పెరుగుతాయి, దేశంలో ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ దేశ సౌభాగ్యాన్ని, దేశ రక్షణ ముఖ్యం మనకి. దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. దేశ సరిహద్దులు బాగుంటేనే మనం బాగుంటాం. ధైర్యంగా మనం దేశంలో ప్రతి చోటకి వెళ్ళాలంటే ఇలాంటి ఉగ్రమోకల్ని ఏరి పారేయాల్సిందే. ఇటువంటి చర్యలకి వెళుతున్న కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. దేశ రక్షణ విషయంలో ఎటువంటి రాజకీయాలు ఉండవని సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నారు. ఇది అభినందించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. ప్రతిపక్షం సపోర్ట్గా ఉంటానంటే ఇంకేంటి? ఇంకో రకంగా చూస్తే కొంతమంది విమర్శలు ఎలా ఉన్నాయంటే, ఇది కొంత మన సైన్యం అప్రమత్తంగా లేకపోవటం వల్ల మన సెక్యూరిటీ లోపమే అంటున్నారు. దానికి కూడా అమిత్ షా చెప్పారు, నిజంగా అటువంటి లోపమే లేకపోతే మనం అంతా ఇలా అఖిలపక్షంలో కూర్చోవలసిన అవసరమే లేదన్నారు. అలా ఒప్పుకుని ఒకరికి ఒకరు అర్థం చేసుకుని అఖిలపక్ష సమావేశంలో రేపు ఏం చేయాలి, మన ప్రతి చర్య ఎలా ఉండాలి అనేది దేశాధినేతలు తీసుకున్న చర్యలకు దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ సహకరించాలి. వీటిలో విమర్శలకు తావివ్వకూడదు. అటువంటి ఉగ్రమోకలను ఏరి పారేయాలి. నిజంగా రేపు జరగబోయే సంఘటన రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు ప్రపంచం నివ్వెరపోయేలా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.